శ్రీమాతురే నమః. ముందుగా అందరికీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. మీ సీతాలక్ష్మి ధవళ. మనకి ఈ సంవత్సరం అన్ని రాసుల వారికి ఆదాయ వ్యయాలు, రాజపూజ్య అవమానాలు ఎలా ఉన్నాయో మనందరం తెలుసుకుందాం. అంటే మనకు ఆదాయం అంటే మనకు వచ్చే ఆదాయం ఎంత, అందులో ఖర్చు ఎంత అవుతుంది, అలాగే రాజపూజ్యం ఎంతమంది మనల్ని గౌరవిస్తారు, ఎంతమంది అవమానిస్తారు అనేది ఇందులో పట్టికలో ఉన్నది. దాని ప్రకారంగా నేను చదివి వినిపిస్తాను. ఎవరెవరు ఏ రాశిలో వాళ్ళు ఆ ప్రకారంగా మీరు చూసుకోండి. శ్రీమాత్రే నమః. మేషరాశి వాళ్ళకి ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 4. వృషభ రాశి వారు ఆదాయం 5, వ్యయం 14, రాజపూజ్యం 5, అవమానం 4. మిథున రాశి ఆదాయం 8, వ్యయం 11, రాజపూజ్యం 1, అవమానం 7. కర్కాటక రాశి ఆదాయం 2, వ్యయం 11, రాజపూజ్యం 4, అవమానం 7. సింహరాశి వారు ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 7, అవమానం 7. కన్యారాశి వారు ఆదాయం 8, వ్యయం 11, రాజపూజ్యం 3, అవమానం 3. తులారాశి వారు ఆదాయం 5, వ్యయం 14, రాజపూజ్యం 6, అవమానం 3. వృశ్చిక రాశి వారు ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 6. ధనుస్సు రాశి వారు ఆదాయం 11, 14, వ్యయం 11, రాజపూజ్యం 5, అవమానం 6. మకర రాశి వారు ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 1, అవమానం 2. కుంభరాశి వారు ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 4, అవమానం 2. మీనరాశి వారు ఆదాయం 14, వ్యయం 11, రాజపూజ్యం 7, అవమానం 2. ఈ ప్రకారంగా మనం చక్కగా చూసుకొని ఆయా ప్రకారంగా జాగ్రత్తగా ఆదాయం కానీ, వ్యయం కానీ, రాజపూజ్య అవమానాలు కానీ దాని ప్రకారం నడుచుకుంటే కొంతవరకు తక్కువగా ఉంటుంది. ఏది ఎలాగున్నా సరే మనం భగవద్ అనుగ్రహంతో భగవన్ నామస్మరణ చేస్తూ ఉంటే చక్కగా ఈ సంవత్సరం అంతా ఆదాయ వ్యయాలు అయితేనేంటి, రాశి ఫలాలు అయితేనేంటి అన్నీ కూడా మనకు అనుకూలంగా ఉంటాయని సర్వదా అందరికీ అమ్మ అనుగ్రహ ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ఈ సంవత్సరం అంతా మనం అందరం హాయిగా ఆనందంగా ఉండాలని కోరుకుంటూ ఇది నచ్చినట్లయితే మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.